డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం వైబ్రెంట్ వంశీ గారు. నమస్తే సార్, మేనిఫెస్టేషన్ అనే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో చాలా మంది వాళ్ళ జీవితంలో అవుదాం అనుకునే పొజిషన్ కోసమో, కావాల్సిన వస్తువు కోసమో, ఓకే ఉండాల్సిన ఫ్యామిలీ, లైఫ్, జీవితం, హెల్త్, వీటన్నిటి కోసం చేస్తుంటారు మేనిఫెస్టేషన్. ఓకే కానీ మరికొంతమంది నమ్మేది ఏంటంటే కర్మ సిద్ధాంతం. ఓకే అంటే మన జీవితం ఆల్రెడీ రాసేసి ఉంది, ఈ కర్మను ఎవరు తప్పించలేడు, ఇక్కడ ఏదైతే రాసిందో అదే జరుగుద్ది, ఓకే దానివల్ల నేను ఇప్పుడు ఎలా ఉండిపోయానని చాలా మంది సాకులుగా కర్మ సిద్ధాంతాన్ని వాడుతూ ఉంటారు. ఓకే అయితే ఇందులో ఏ కాన్సెప్ట్ నమ్మాలి అంటారు? మేనిఫెస్టేషన్ చెప్పి మన చేతిలో మన జీవితం ఉంది, మనం మేనిఫెస్ట్ చేస్తే అది జరుగుద్ది ఓకే అనే సంకల్ప బలాన్ని నమ్మాలా, ఓకే లేకపోతే నా జీవితం ఇంతే, ఇలా రాసుంది కర్మ సిద్ధాంతం అనే కాన్సెప్ట్ నమ్మాలా? ఓకే అసలు ఏది నిజం అంటారు? చాలా రైట్ క్వశ్చన్ మీరు మెన్షన్ చేశారు. ఈ క్వశ్చన్తో ఆల్మోస్ట్ 100% మనం సొల్యూషన్ ఇవ్వచ్చు మన వ్యూవర్స్ అందరికి. ఓకే, సో అసలు మేనిఫెస్టేషన్ నిజమా ఆర్ ఎల్స్ కర్మ సిద్ధాంతం అంటే అసలు మన డెస్టినీ అనేది ప్రీ రిటన్, ఆల్రెడీ రాసే ఉంటుందా? బోత్ ఆర్ ట్రూ. మేనిఫెస్టేషన్ ఇస్ రియల్, 110% ఇస్ రియల్. ప్రీ రిటన్ డెస్టినీ కూడా ఇట్స్ 110% ఇస్ రియల్. యాక్చువల్లీ అన్ని యూనివర్సల్ కాన్సెప్ట్సే మళ్ళీ. బోత్ ఆర్ నాట్ డిఫరెంట్ టూ వింగ్స్, బోత్ ఆర్ డిఫరెంట్ వింగ్స్ కాదు, రెండు సేమ్. ఐ విల్ గివ్ సమ్ క్లారిటీ, శ్రద్ధగా వినండి మై డియర్ ఫ్రెండ్స్. అసలు మేనిఫెస్టేషన్ రియలా అనేది ఫస్ట్కి వచ్చిన. అసలు మేనిఫెస్టేషన్ అంటే మనం జీవితంలో ఏమైతే సాధిద్దాం అనుకుంటున్నామో అది ఆల్రెడీ సాధించి ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకునే జీవితాన్ని కలిగి ఉండడాన్నే, డ్రీమ్స్ని ఫుల్ఫిల్మెంట్ అయిపోతే దానినే మేనిఫెస్టేషన్ అంటాం. ఇది 100% ఇస్ ట్రూ. సైన్స్ చెప్తా ఉంది, మెటాఫిజిక్స్ చెప్తుంది, క్వాంటమ్ ఫిజిక్స్ చెప్తా ఉంది. భూ ఆకర్షణ శక్తి ఉంది. ఏంటి? ఏమి పైకి విసిరినా, ఎలా వేసినా పడేది కిందకే, విచ్ మీన్స్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఇది ఐజాక్ న్యూటన్ ఇన్వెంట్ చేశారు, విచ్ మీన్స్ అతను ఇన్వెంట్ చేయకపోతే లేదా, అది ఆల్రెడీ ఉంది. బట్ ఇలాంటిది ఒకటి ఉంది, ఒక లా ఉంది, గ్రావిటేషనల్ లా అని ఒకటి ఉందని తను ప్రూవ్ చేసి చూపించారు. ఇదెంత ట్రూనో, ఇది ఎస్ఆర్నో, ఇది భూ ఆకర్షణ శక్తి అనేది నిజమా కాదా? ఇది ఎంత ట్రూనో, 2 2s are 4. అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి వెళ్ళినా, స్టూడియోకి వచ్చినా, అమెరికాకి వెళ్ళినా 2 4. ఇది ఎంత ట్రూనో, గ్రావిటేషనల్ లా ఎంత ట్రూనో, యూనివర్సల్ లాస్ కూడా అంతే ట్రూ. మిగతా వాళ్ళందరికీ ఎలా సక్సెస్ వస్తూ ఉంది? విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్, విత్ ద హెల్ప్ ఆఫ్ డివైన్ పవర్. కొంతమంది రీప్రోగ్రామ్ సబ్ కాన్షియస్ మైండ్ అంటారు, కొంతమంది యూనివర్స్ అంటారు, డివైన్ పవర్ అంటారు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆల్ ఆర్ ఒకటే, అన్నీ ఒకటే. గ్రావిటేషనల్ లా ఎంతైతే ట్రూనో, మేనిఫెస్టేషన్ కూడా అంతే ట్రూ. ఓకే, ప్రొవైడెడ్ కొన్ని నియమాలు ఉన్నాయి. ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ ఎలా ఉంటాయో, ఏదైనా ఒక ఎడిషన్ చేయడానికి ఒక ప్రాసెస్ ఎలా ఉంటుందో, ఆల్గోరిథం ఒక ప్రోగ్రామ్ రాయడానికి స్టెప్ బై స్టెప్ ఎనాలిసిస్ ఎలా అయితే ఉంటుందో, యూనివర్స్తో మమేకం అవ్వడానికి, మేనిఫెస్టేషన్స్ రిజల్ట్ రావడానికి కొన్ని సంకేతాలు ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి. యూనివర్స్ మనల్ని ఎలా స్పందిస్తూ ఉంది, అసలు మనకు మాత్రమే యూనివర్స్ స్పందించాలంటే మనం ఎలా ఉండాలనేది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది ఫ్రీకింగ్ ట్రూత్, నమ్మాలి. చాలా మందికి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి కదా, వాళ్ళకి వచ్చినప్పుడు మీకెందుకు రాదు? ప్రొవైడెడ్ వాళ్ళ కనెక్ట్ అయిన రీతిలో కొంతమంది అవ్వలేదు. వాళ్ళకి ఎంత సంకల్ప బలం ఉందో వీళ్ళకి అంత సంకల్ప బలం లేదు. వాళ్ళకి దృఢమైన సంకల్పం ఉంది, అట్ ఎనీ కాస్ట్ నేను ఫుల్ఫిల్ చేసుకుంటానని. వీళ్ళు అయితే అవుతుంది, లేకపోతే లేదు అనుకుంటా ఉన్నారు. సో అందుకే వాళ్ళకి అవ్వదు. వీళ్ళకి అవుతుంది, వీళ్ళకి అవ్వట్లేదంటే మైండ్ సెట్. సో మేనిఫెస్టేషన్ ఈజ్ ట్రూత్, 100% ఇస్ రియల్. అండ్ ప్రీ రిటన్ డెస్టినీ కూడా రియలే. చాలాసార్లు మనం డిస్కస్ చేస్తున్నాము. మీ అందరికి ఒక సందేశం అనుకోండి, శ్రద్ధగా వినండి. మీ అందరి జీవితాల్లో ఇప్పటివరకు చాలా సంఘటనలు జరిగి ఉన్నాయి, ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్. మంచి కావచ్చు, చెడు కావచ్చు. వ్యాపారం లాస్ అవ్వడం, ఒక స్పెసిఫిక్ పర్సన్ని లాస్ అవ్వడం, మనీని లాస్ అవ్వడం, ఉద్యోగాన్ని లాస్ అవ్వడం, కొన్ని చెప్పలేని సిచ్యువేషన్స్ని మీరు ఫేస్ చేయడం, సూసైడ్స్ వరకు వెళ్ళడం, ఎన్నో చేసుంటారు. మీకు ఇవి టచ్ అయి ఉంటాయి మీ హార్ట్కి. ఇదే కనుక మీరు ఫేస్ చేసి ఉంటే ముందు మీరు ఏం చేయాలంటే యాక్సెప్ట్ చేయాలి, అగ్రీ అవ్వాలి. ఎందుకు అంటే ఇప్పుడు మీరు జీవితంలో ఏవైతే సంఘటనలు అనుభవిస్తూ ఉన్నారో అది ఈ జన్మ యొక్క కర్మ ఫలితం కావచ్చు, పూర్వ జన్మల యొక్క కర్మ ఫలితం కావచ్చు. ఈ బాడీలో ఉన్నది సోల్. ఈ సోల్ బయటకు వెళ్ళాక ఈ సోల్ ఇంకో బాడీలోకి ఎంటర్ అవుతుంది. సో నేను చేసిన గుడ్ ఆర్ బ్యాడ్స్ కూడా త్రూ ది సోల్ కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు మీ జీవితంలో ఏదైతే అనుభవిస్తూ ఉన్నారో అది ఈ జన్మ యొక్క కర్మ ఫలితం కావచ్చు, పూర్వ జన్మల యొక్క కర్మ ఫలితం కావచ్చు. సో జరిగిపోయిన సమయాన్ని తేలేము, గడిచిన పరిస్థితుల్ని మార్చలేము. కాబట్టి ఏమి చేయాలా? అన్నీ మూసుకొని యాక్సెప్ట్ చేయాలా. వేరే తావు ఏమైనా ఉందా? పాస్ట్ని మార్చగలమా? రివర్ ఎప్పుడైనా రివర్స్ అవుతుందా? పాస్ట్ని మార్చలేము, గడిచిన సమయాన్ని తేలేము. మరి తేలేము అని తెలిసినప్పుడు దాని మీద ఎందుకు మీరు ఫోకస్ చేస్తూ ఉన్నారు? జస్ట్ యాక్సెప్ట్ ఇట్.
ఏమి జరిగినా ఒకటే చెప్పుకోండి, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్. అలాంటి ఛాలెంజ్ మీకు ఏమైనా జరిగితే, వ్యాపారం లాస్ కావచ్చు, మనీ లాస్ కావచ్చు, స్పెసిఫిక్ పర్సన్ లాస్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, పెద్ద పెద్ద ఛాలెంజెస్ ఎవరైనా ఫేస్ చేస్తా ఉన్నారు అంటే ఛాలెంజ్ ఇస్ ద బ్లెస్సింగ్ అని యూనివర్స్ చెప్తా ఉంది. ఛాలెంజ్ అనేది బ్లెస్సింగ్. ఛాలెంజ్ అనేది రీగ్రో అవ్వడానికి ఒక టైం. అడ్డంకులు అవరోధాలు కావు. అడ్డంకులు అవరోధాలు భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు. ఛాలెంజ్ ఈజ్ ఏ బ్లెస్సింగ్. అలాంటి ఇష్యూస్ మీరు ఏమైనా ఫేస్ చేస్తూ ఉంటే, ఇప్పటి వరకు అనుభవిస్తూ ఉంటే, ఆల్రెడీ అనుభవిస్తూ ఉంటే, కంగ్రాచ్యులేషన్స్, పెద్ద సక్సెస్తో యూనివర్స్ మీకు బ్లెస్ చేయబోతోంది. రెడీగా ఉండండి. యూనివర్స్ పెద్దది ఏదే ఇచ్చే ముందు ఉన్నది లాగేసుకుంటుంది. సో ఆ లాస్ని మనం ఏం చేయాలా? యాక్సెప్ట్ చేయాలా. యాక్సెప్ట్ చేసే గుణం ఉన్న వాళ్ళకే యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్ స్టార్ట్ అవుతాయి. సో యాక్సెప్టెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే, కర్మ సిద్ధాంతం, కర్మ అనేది ఎలా కంటిన్యూ అవుతుందో, మరి ఏమి చేయాలి, దానికి సొల్యూషన్ ఏంటి, ఇంతకుముందు జన్మలో కర్మలు ఇప్పుడు అనుభవిస్తూ ఉంటే మరి లైఫ్ ఏంటి, ఎలా అనుకుంటాం. సో ఈ ప్రీ రిటన్ డెస్టినీ కర్మ సిద్ధాంతాన్ని మనం శ్రద్ధగా అర్థం చేసుకోవాలి. కర్మల్ని చేంజ్ చేయగలమా అంటే ఒకటే చెప్తా ఉన్నా, అనంత విశ్వశక్తి సహాయంతో సాధించలేనిది ఏమీ లేదు. పాస్ట్ మర్చిపోండి అంటే కర్మను వదిలేసినట్టే కదా. పూర్వ జన్మల యొక్క కర్మ కంటిన్యూ అవుతుంటే అది పాస్ట్. ఇప్పటి వరకు చాలా సంఘటనలు మనకు జరిగాయి, అది ఎప్పుడు జరిగిపోయింది. సో పాస్ట్ మార్చగలమా? మార్చలేం. చాలామంది జీవితంలో ఎదగపోవడానికి సూసైడ్స్ వరకు వెళ్తుంది. ఎక్కువ స్ట్రెస్ లైఫ్ని లీడ్ చేయడానికి రీజన్ ఏంటంటే, జరిగిపోయిన సంఘటనలే ఇంకా పట్టుకుంటూ ప్రెజెంట్ ఉన్న లైఫ్ని వేస్ట్ చేసుకుంటా ఉన్నారు. ఈరోజు పర్సనల్ అపాయింట్మెంట్లో అదే డిస్కస్ చేయడం జరిగింది. మొత్తం ఆమెతో మాట్లాడే నాకు అర్థమైంది ఏంటంటే, గడిచి 5-10 సంవత్సరాలు అయింది, ఈరోజు ఇంకా అవే మాట్లాడుతూ ఉంది. అంటే ఎలా నాటుకుపోయాయో చూడండి. అందుకే అంటారు, దానిమ్మ విత్తనం వేస్తే దానిమ్మే వస్తుంది, యాపిల్ రాదు. సోయింగ్ ఈజ్ ఈక్వల్స్ టు రేపింగ్. పాస్ట్ ఈజ్ పాస్ట్. ప్రెజెంట్ కూడా ఏ విత్తనాలు వేస్తూ ఉన్నారు? గడిచిపోయిన సంఘటన అనే విత్తనాలు వేస్తూ ఉన్నారు. రేపు పొద్దున అదే పెరిగి పెద్ద అవుతుంది. సో గడిచిపోయింది గతం గత, వదిలేయండి. ఈ రోజే రీబర్త్ జరిగింది అనుకోండి, మళ్ళీ పునర్జన్మ ఇప్పుడు స్టార్ట్ అయింది అనుకోండి, ఫోకస్ ఆన్ నౌ. ఇప్పుడు ఫోకస్ చేయండి. వాట్ యు ఆర్, ఇప్పుడు ఏంటి, మీరు మీ భవిష్యత్ ఏంటి, ఇది ఇంపార్టెంట్. ఫర్గెట్ అబౌట్ ద పాస్ట్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మేనిఫెస్టేషన్ రియలా, ప్రీ రిటన్ డెస్టినీ అని మీకు చాలా డౌట్. మీ అందరికీ మైకిల్ జాక్సన్ తెలుసు, గాడ్ ఆఫ్ డాన్స్ అని పిలుస్తారు, రాక్ స్టార్, రైట్? మైకిల్ జాక్సన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1979, ఐ హ్యావ్ టు అచీవ్ దిస్, ఐఎమ్ ద బెస్ట్ డాన్సర్ ఇన్ ద వరల్డ్, ఇలా తన డాన్సింగ్ గురించి, తన పాప్ సింగింగ్ గురించి, తన కెరియర్ గురించి, తనకి ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉండాలి అని చెప్పి, తన ఫ్యూచర్ ఎలా ఉండాలి, ఫినాన్షియల్ ఎలా ఉండాలి, ప్రపంచం మొత్తం నా పేరు వినిపించాలని చెప్పి తన డెస్టినీని తనే రాసుకున్నాడు. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ ప్రీ రిటన్ డెస్టినీ. అది కర్మ అంటే. అంటే మన జీవితం ఎలా ఉండాలి అన్న రాత మనం రాసుకోవాలా. మైకిల్ జాక్సన్ గారు రాసుకున్నారు 1979లో. యూట్యూబ్లో కొట్టండి ప్రీ రిటన్ డెస్టినీ అని, కానీ మైకిల్ జాక్సన్ 1979 అని కొట్టండి. ఆ వీడియోస్ మీకు వస్తే జస్ట్ వాచ్ చేయండి, అప్పుడైనా మీకు బేజం పడుతుంది. ఇక్కడ తన భవిష్యత్తును తను రాసుకున్నాడు. అది ప్రూవ్ అయిందా లేదా? 110% ప్రూవ్ అయింది. సో ప్రీ రిటన్ డెస్టినీ అనేది రియల్, 100% ట్రూత్. అండ్ అలానే మేనిఫెస్టేషన్ అన్నది కూడా 100% ట్రూత్. మారడానికి రెడీగా ఉండండి స్వామి. మీ అందరి కొరకే చెప్తా ఉన్నా, చాలా మంది మారేరు, మేము మారేము. మీకు మారడానికి ఇదే రైట్ టైం. చేంజ్ అవ్వండి. చేంజ్ గివ్స్ గ్రోత్. అండ్ విరాట్ గారు ఒక క్వశ్చన్ అడిగారు, తలరాత రాసేసుకున్నాం కదా, అయిపోయిందా అని. నేనెందుకు విషయాలు, ఆల్రెడీ భగవంతుడు తలరాత రాసేసాడు కదా, నేనెందుకు డాక్టర్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలని విషయాలు అనుకుంటా ఉన్నారు. మీ తలరాత అనేది ఒక బుక్ అయితే, ఆ బుక్లో 1/2 పేజెస్ మాత్రమే రాసి ఉన్నాయి. శ్రద్ధగా వినండి. మీ యొక్క ఫ్యూచర్, మీ యొక్క డెస్టినీ ఒక బుక్ అయితే 1/2 పేజెస్ మాత్రమే రాసి ఉంది. ఆ 1/2 పేజెస్లో లాస్ట్ కాగితం ఏమని ఉందో తెలుసా? నిండిన సగం పేజీల్లో లాస్ట్ పేజ్ ఏమి రాసిందో తెలుసా? ఈ అనంత విశ్వజ్ఞానం తెలుసుకున్న రోజు అని. లా ఆఫ్ యూనివర్స్ గురించి తెలుసుకున్న రోజు, లా ఆఫ్ అట్రాక్షన్, వైబ్రేషన్, విజువలైజేషన్ గురించి తెలుసుకున్న రోజు, అనంత విశ్వశక్తి సబ్జెక్ట్ని తెలుసుకున్న రోజు ఏదైతే ఉందో, అది ఈ రోజు కావచ్చు, 3 నెలల క్రితం కావచ్చు, 5 సంవత్సరాల క్రితం కావచ్చు, ఆ రోజు వరకే భగవంతుడు రాత రాచాడు. ఆ తరువాత స్వామి, విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్, విత్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, ఈ విశ్వశక్తి సహాయంతో నీ భవిష్యత్తును నువ్వే రాసుకోరా అని చెప్పి లాస్ట్ పేజీలో ఉంది. యు ఆర్ ద క్రియేటర్స్. మిమ్మల్ని మీరు నమ్మండి, మీ భవిష్యత్తును మీరే రాసుకోండి విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్, విత్ ద హెల్ప్ ఆఫ్ డివైన్ పవర్, విత్ ద గ్రేస్ ఆఫ్ యూనివర్స్. సో తలరాత కొంతవరకే రాశారు. ఈ వీడియో మీరు ఇప్పుడే చూస్తూ ఉన్నారు, ఇప్పటివరకు మీ తలరాత రాసి ఉందని అర్థం.
యూనివర్స్ ఒక బ్లెస్సింగ్ ఇచ్చింది. ఈ రోజు నుంచి మీ ఫ్యూచర్ని మీరే రాసుకోండి, మీ కథను మీరే రచించుకోండి. ఆ కథ బ్లాక్ బస్టర్ అవుతుంది. వండర్ఫుల్ సార్. అండ్ ముఖ్యంగా ఇలాంటి కాన్సెప్ట్ని ఇంత వివరంగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే దీనిపై మీకు క్లారిటీ వచ్చే ఉంటుంది. స్టిల్ మీకు ఇంకా చాలా విషయాలు డిస్కస్ చేయాలి, మీ పర్సనల్ విషయాలు డిస్కస్ చేయాలి, ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకోవాలి, మీరు అనుకున్న గోల్స్ వైపు మీరు రీచ్ అవ్వాలనుకున్నట్లయితే అప్కమింగ్ వర్క్షాప్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇస్తారు. వాటిని బట్టి మీరు ఎన్రోల్ చేసుకుని దాని ద్వారా మీరు డైరెక్ట్గా వంశీ గారిని కలిసి మాట్లాడే అవకాశాన్ని మీరు పొందవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.